మన తెలంగాణ రాష్ట్ర సాగునీటి మంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర సాగునీటి వ్యవస్థ పైన పూర్తిగా అవగాహన ఉన్నట్టు ప్రజలను ఏదో ఒక వార్త చెప్పే విధంగా ప్రజలకు చెప్తున్నాడే తప్ప నిజానికి ఆయనకు అవగాహన ఉండుంటే నాగార్జున సాగర్ ఎడమగట్టు కాలువ కింద ఉన్న రైతులకు ఒకటే పంటకు నీళ్ళు ఎందుకు వస్తున్నాయి, నాగార్జున సాగర్ ఎందుకు నిండుతలేదు, కృష్ణా వాటర్ ఎంతవరకే వస్తుంది, మనకు కర్ణాటక దాటి వచ్చేది ఎంత, శ్రీశైలం దాటి వచ్చేది ఎంత, నల్లగొండకు ఒరిగేది ఎంత, ఇవన్నీ కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. గోదావరి నది మీద మహారాష్ట్ర నుంచి వచ్చే వాటర్ ఎంత, ఛత్తీస్గఢ్ అడవుల నుంచి వచ్చే వాటర్ పర్సెంటేజ్ ఎంత అనేది ఒకసారి అనాలసిస్ చేసుకోవాలి. దేవాదుల ప్రాజెక్టు దగ్గర పుష్కలంగా 365 రోజులు నీళ్లు ఉంటాయనేది మీకు తెలుసా అని అడుగుతున్నా. దేవాదుల ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఎత్తిపోసి కరెక్ట్గా యూటిలైజేషన్ చేసుకుంటే సూర్యాపేటని సస్యశ్యామలం చేయవచ్చు అనే విషయాన్ని మీరు గమనించగలిగారా? సాగునీటిలో మీకున్న అవగాహన ఇంకెవరికి లేదు అన్నట్లు ఏదో ఒక వార్త చెప్పి జనాలను మభ్యపెడుతున్నారే తప్ప జనాలకు నిజం చెప్పండి, జనాలకు మంచి చేయండి, రైతులకు మంచి చేయండి, రైతుల కోసం ఉపయోగపడేవి సాగునీటి ప్రాజెక్టులు అని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాను. ముఖ్యంగా సాగునీటి మంత్రి గారు మీరు 1-2 సార్లు ఆలోచించి ప్రజల పక్షాన రైతుల పక్షాన ఆలోచన విధానంగా ఉండాలి తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించి రైతులను ఏదో ఒక విధంగా మభ్యపెట్టే విధంగా మీ ఆలోచన విధానం అనేది ఉండకూడదని కోరుకుంటున్నా నేను.